అండి, వెల్కమ్ టు మన ఛానల్ దేవికా ఇన్స్టిట్యూట్. ఈరోజు మనము రక్షక తంత్రాల్లో హాస్టల్ వార్డెన్లో టెట్ డిఎస్సిలో వాటిలో భాగంగా చూద్దామండి. ఓకే, దమనం. దమనం అంటే బాధాకరమైన అనుభవాలను ఏదైనా జరిగినప్పుడు వచ్చే బాధ, మనకి ఇష్టమైన వాళ్ళు వదిలేసి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామంటే మనసుకు తీవ్రమైన బాధను, అవమానాన్ని కలిగించే విషయాలను, చేదు జ్ఞాపకాలను మనం కావాలనే బలవంతంగా అచేతన మనసులోకి నెట్టివేయటం, మర్చిపోయినట్టు మనం ఏం చేస్తామంటే అలా బిహేవ్ చేయటం, దాన్నే దమనం అంటాం అనమాట. బయటికి ప్రశాంతత కలిగించినప్పుడు కూడా లోపల మాత్రం బాధపడుతూ ఉంటాం. దాన్ని దమనం కింద తీసుకుంటాం. అలాగే మనకి తర్వాత ప్రతిగమనం అంటే ఏంటిదంటే వెనక్కి వెళ్ళటం, అంటే చిన్న పిల్లల్లాగా ప్రవర్తించటం, మానసిక తన్నితను తగ్గించుకోవడానికి వ్యక్తులు అంతకు ముందట వయాదశలని వారిలాగా ప్రవర్తించటం. అంటే కోరిక నెరవేరక పెద్దవాడు అలిగి పెద్దవాళ్ళు ఎలా ఉంటారు, అలుగుతూ ఉంటారు. చిన్నపిల్లలాగా అలుగుతున్నవి ఏంటిది, పెద్దవాడైనా కూడా తల్లి ఒడిలోకి వెళ్ళి చిన్నపిల్లలాగా బిహేవ్ చేయటం, ఇవన్నీ ప్రతి గమనం కింద వస్తాయండి. అంటే ఒక వ్యక్తి వయసు పెరిగినప్పటికీ ఏదైనా పెద్ద కష్టం లేదా టెన్షన్ వచ్చినప్పుడు ప్రస్తుతం వయసు తగ్గినట్లు కాకుండా చిన్నపిల్లలాగా ప్రవర్తించి ఆ టెన్షన్ నుండి తప్పించుకోవాలని చూడటం అన్నమాట. దాన్ని మనం ఏ విధంగా తీసుకుంటాం అంటే ప్రతి గమనం కింద తీసుకుంటాం. మరి పరిహారం అంటే యాక్టర్ అయిన వాడు డాక్టర్ అవ్వటం. అంటే ఒక రంగంలో రాణించలేని వాళ్ళు మనం ఏం చేస్తాం, ప్రత్యామ్నాయంగా మరి ఆ కోరికని మనం పూర్తిగా వదిలేకుండా ప్రత్యామ్నాయంగా వేరే దాన్ని ఎంచుకోవటం. అంటే యాక్టర్ అయిన వాడు డాక్టర్ కావలసిన యాక్టర్ అయిన వాడు కిందకు వస్తాయి అనమాట. ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో రాణించటం అనమాట. మనకి కళలు ఉంటాయి, ఆ కళల్లో జరగనప్పుడు మనం ఏం చేస్తామంటే వేరే ప్రత్యయం. ఇప్పుడు చాలా మందికి జాబ్ రాకపోయింది అనుకో యూట్యూబ్ పెట్టుకుంటారండి. యూట్యూబ్లో సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా మంది ఉంటారనమాట. అంటే ఒక రంగంలో రాణించలేని వ్యక్తి మరొక రంగంలో సక్సెస్ అవుతారు. చదువులో రాణించలేని వ్యక్తి ఆటపాటల్లో, క్రీడల్లో, అట్లా సినిమాలో పెద్ద పెద్ద హీరోలు అయిన విధంగా. అలాగే హేతుకీకరణం సమర్థనీయం కాని అంశాలను కూడా సమర్థించుకోవటం. అంటే మనం ఒక విషయంలో ఫెయిల్ అయినప్పుడు ఆ తప్పు తనది, ఈ తప్పంతా నాది అని ఒప్పుకోకుండా సమాజం నమ్మేలాగా ఒక లాజికల్, అంటే అందని ద్రాక్ష పండ్లు పొల్లననటం, తాను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనటం, సమయానికి రాలేక అలారం మోగలేదని చెప్పటం, అంటే ఇంకో సమయానికి రాలేకపోతే ఇప్పుడు చాలా మంది ట్రాఫిక్ సిటీస్ లో ఉన్నది, ట్రాఫిక్ అడ్డొచ్చిందని చెప్పటం, ఆట రానివాడు ఆట మంచిది కాదని చెప్పటం, ప్రజ్ఞ తక్కువగా ఉన్న విద్యార్థి పోటీ ప్రపంచంలో చదవటం ఇష్టం లేదని చెప్పటం, రాజకీయ నాయకుడు అంటే ఇష్టం లేని వ్యక్తి, ఆ నాయకుడు చాలా మందికి ఇష్టం లేదని చెప్పటం. అలాగే ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు అయితే చదువుకోవటం కన్నా చదువుకోవటం వేస్ట్, గేమింగ్ ఛానల్లో పెట్టుకుంటే చాలా డబ్బులు వస్తాయి వాళ్ళకి, ఇప్పుడు డబ్బులు సంపాదించటమే మెయిన్ అనమాట. చిన్నపిల్లల్ని అడిగితే చెప్తారు ఇప్పుడు వాళ్ళు. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే వ్యక్తి తన తప్పులను ఇతరులకు ఆపాదించటం, తప్పులకు లోపాలను ఇతరులను కారణం చూపటం. పచ్చకామర్ల రోగికి లోకమంతగా పచ్చగా కనపడుతుంది. అంటే మన బుద్ధి ఎలా ఉంటుందో, మనమైతే ఎలా ఉంటాం, మనలో ఉన్న నెగిటివ్ గుణాన్ని లేదా మన వల్ల జరిగిన తప్పును ఎదుటివారి మీదకి చాలా ఈజీగా తోసేస్తాం అనమాట. అందుకే ఆట సరిగా ఆడలేని వాడు బంతి బాగలేదని చెప్పటం, తాను చేసిన తప్పుకు తలరాతే కారణం అనటం, కాపీలు చేసే విద్యార్థి పరీక్షల కాపీయింగ్గా ఎక్కువైందని చెప్పటం. ఇలాంటివి మనకి ప్రోవెబ్స్ ఉన్నాయి చూడండి, ఇలాగ ఇస్తారండి మనకి. దీంట్లో విస్థాపనం వ్యక్తి తన కోపాన్ని కుంటనని తక్కువ స్థాయి వ్యక్తులపై, వస్తువులపై చూపటం. సడన్ గా ఇప్పుడు మన చేతులు ఏదైనా ఉంటుంది, ఎవరైనా కోపాన్ని కలిగించేవనుకో వాళ్ళని ఏమనలేక బాటిల్ ఉంటాయి, ఏది ఉంటే అది ఇసురు కొట్టే వాళ్ళు ఉంటారు. అత్త మీద కోపం దుత్త మీద చూపటం. అమాయకులను బలి చేసే రక్షక తంత్రం ఏంటంటే విస్థాపనం. ఆఫీసులో తిట్లు తిన్న గుమస్తా ఇంట్లో వాళ్ళపై కోపాన్ని చూపటం. అలాగే స్వైర కల్పనం అంటే ఇలా అవ్వాలి, హీరో లెక్క అవ్వాలి, నేను చాలా గొప్పగా ఉండాలి, నేను ఇంత ఆస్తి సంపాదించాలని ఊహల్లో కలలుగంట ఉంటారు చూడండి. నిజ జీవితంలో ఏవైతే సాధించలేని విషయాలను కేవలం ఊహల్లో సాధించినట్లు ఊహించుకొని ఆనందపడటం, పగటి కలలు కనటం. డిఎస్సిలో ఉద్యోగరాని వ్యక్తి డిఈఓగా మారి అందరికి అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా పగటి కలలు కంటాం. ఈ ఊహ ఎంత బాగుందని అంటారు కదా బ్రహ్మానందం గారు, అట్లా అనమాట. ఉపసంహరణం అంటే ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతుంది అనుకో, చిన్నగా అక్కడి నుంచి తప్పించుకొని పోతారు. వ్యాకులత కలిగించే సంఘటన నుండి తప్పించుకోవటం. ఇంట్లో ఒకవేళ పేరెంట్స్ లో ఎవరైనా పెద్దగా అరవటం మొదలుపెట్టి, నాన్నగాని అమ్మగాని అరవటం మొదలుపెట్టి అందరు చిన్నగా జారుకుంటా ఉంటారు అనమాట. ఆటలలో రాణించని వ్యక్తి ఆటల్లో ఆసక్తి లేదని చెప్పటం, సరిగ్గా రాయని వ్యక్తి సరిగ్గా పరీక్ష రాయలేకపోవటం, సరిగ్గా చదవకపోతే.
నెక్స్ట్ సానుభూతి. సానుభూతి అంటే విక్టిమ్ కార్డు. ఇతరుల సానుభూతితో అనాల్సినన్ని అంటారు. తర్వాత నన్ను ఎవరో ఒత్తిడి చేయడం వల్ల నేను అలా చేశాను. లేకపోతే నన్ను ఇట్లా తిట్టమని చెప్పారు. అట్లా అంటే వీళ్ళు మనకి రాజకీయ నాయకుల్లో అయితే ఈ సానుభూతి విక్టిమ్ కార్డు చాలా మంది వాడతారనమాట. వాళ్ళపైన దయాకరణ వచ్చే విధంగా ఫస్ట్ ఏడవటం మొదలు పెడతారనమాట. హోంవర్క్ చేయని విద్యార్థి తనకు ఆరోగ్యం సరిగా లేదని వీడు మంచిగా ఆడుకుంటాడు, ఆ టీవీ చూస్తాడు, తర్వాత నాకు హెల్త్ బాగాలేదు అదేదని చెప్తాడు అనమాట. సానుభూతి పొందటం అనమాట దయాకరుణ. ప్రతి చర్య నిర్మిత రూపాలు. వ్యక్తి తన అసలైన వాంఛలకు కోరికలకు భిన్నంగా ఉండే అంశాలను లోపలేమో ఇంకో కోరిక ఉంటది, బయటకు మాత్రం ఇంకోటి వ్యక్తపరుస్తారన్నమాట. వాళ్ళకి మటన్ చికెన్ తినాలంటది, చాలా మంది వెజిటేరియన్ అని చెప్తారు. అంటే ఇక్కడ ఏంటిదంటే మనసులో తీవ్రమైన కోపం లేదా కుళ్ళు ఉంటుంది, కానీ బయటకు మాత్రం దానికి పూర్తిగా వ్యతిరేకంగా విపరీతమైన ప్రేమ ఉన్నట్లు, గౌరవం ఉన్నట్లు నటిస్తారు. నెక్స్ట్ నిరాకరణం. అంగీకరించడానికి ఇష్టం లేని అంశాలను కూడా ఇక్కడ ఏం చేస్తారంటే తిరస్కరించటం. అంటే ఇది ఎలా అంటే కళ్ళ ముందు ఒక ఘోరమైన నిజం కనిపిస్తున్నా మనసుకు తట్టుకోలేక అలా జరగలేదు, అది అబద్ధం అని మొండుగా వాదించటం. అంటే ఒకళ్ళు మనల్ని వదిలేసిపోయిన జనరల్గా అలాంటి వదిలేసినే వాళ్ళు మనతోనే ఉన్నట్టు, అంటే వాళ్ళు అంగీకరించట్లేదు, యాక్సెప్ట్నెస్ అనేది వాళ్ళలో లేదు. ఎవరికైతే యాక్సెప్ట్నెస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళని నిరాకరణం అంటారు. మరి బౌద్ధీకరణం అంటే ఏంటి? బాధ భయాన్ని కలిగించే అనుభూతుల నుండి మేధోపరమైన కారణాలను తెలుపుతూ తప్పించుకోవటం. చాలా లాజికల్ గా చేస్తారనమాట. ఒక నష్టం లేదా ఒక బాధ జరిగినప్పుడు ఏడవకుండా లోతైన వీళ్ళు ఫిలాసఫీగా చెప్తారనమాట, ఆ బాధను కప్పిపుచ్చుకోవటం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మూవీస్ లో కూడా వాళ్ళు ఇప్పుడు హీరోయిన్స్ కానీ ఏదైనా కానీ, ఇప్పుడు గీతాంజలి మూవీ తీసుకుందాం, అందులో ఆమెకి హీరోయిన్ కి జబ్బు ఉంటది, కానీ అందరూ చచ్చిపోతారు నేను చచ్చిపోతాను డైలాగ్ చెప్తుంది కదా, ఒక తత్వవేత్తలాగా చెప్పిద్ది అనమాట. అలాగే ప్రాయచిత్తం అంటే ఏంటిదంటే అంటే తప్పును అంటే తెలిసి కానీ తెలియకని ఒక తప్పు చేసినప్పుడు మన మనస్సాక్షికి గుచ్చకుండా ఉండటం కోసం దానికి బదులుగా ఒక మంచి పని చేసి ఆ తప్పును బ్యాలెన్స్ చేయటం, ప్రాయచిత్తం చేసుకుందాం. మనం తెలుసో తెలియక, ఇప్పుడు కర్మ అంటారు కదా, ఇప్పుడు మనం తెలుసో తెలియక ఒకరు హాని చేస్తాం, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మనం క్షమాపణ అడగటం, దాన్ని తన మనసులోని అంగీకరించదగని ఆలోచనలకు బహిరంగంగా క్షమాపణ చెప్పడం ప్రాయచిత్తం కింద వస్తుంది. అలాగే వ్యక్తీకరణ. ఒత్తిడిని కలిగించే అంశాలను బయటికి ఇప్పుడు పిల్లల్ని ఇంట్లో ఎవరైనా చదువు అని పెట్టినా కూడా, లేకపోతే ఎవరైనా మన మీద ఒత్తిడి కలిగి చేశారనుకో, మనం ఏం చేస్తాం, వాళ్ళ మీద తిరగబడతాం. దాన్నే వ్యక్తీకరణం అంటాం. గతంలో వచ్చిన ప్రశ్న చూద్దామండి. గణితంలో తక్కువ సాధన కలిగిన పిల్లవాడు భాషా విభాగంలో పరిపూర్ణత సాధించుటకు ప్రయత్నిస్తున్నాడు, అతడు వాడిన రక్షక తంత్రం ఏంటిది? అంటే గణితంలో తక్కువ సాధన కలిగింది, అంటే మ్యాథ్స్ రాలేదు, కానీ తన పరిహారంగా భాషా విభాగంలో ఏం చేశాడు, ప్రత్యామ్నాయంగా మరొక దాంట్లో పరిపూర్ణ సాధించటం కోసం ప్రయత్నం చేస్తున్నాడు, దాని పరిహారం అంటాడు. తనకు మంచి గ్రేడ్ ఇవ్వటానికి నిరాకరించిన ప్రొఫెసర్ ముందు ఒక విద్యార్థి తన కొంటితనాన్ని, అంటే చిన్నపిల్లల్లాగా ప్రవర్తిస్తాడు. చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం ఇక్కడ ఏమంటది? ప్రక్షేపణమా, ప్రతిగమనమా? చిన్నపిల్లల్లాగా ప్రవర్తించడం మనం ఏంటిదంటే ప్రతిగమనం అనమాట. నెక్స్ట్ రాజు ఇంటి పని పూర్తి చేయనందుకు ఉపాధ్యాయుడు ఇతర విద్యార్థుల యందు మందలించాడు. ఇంటికి వచ్చిన తర్వాత అకారణంగా తన చెల్లెలపై అరిచాడు. అంటే అత్త మీద కోపం దుత్త మీద చూపటాన్ని ఏమంటాం? విస్థాపనం అంటాం. నెక్స్ట్ ఒక ప్రముఖ వ్యక్తి సంసర్గం చేసుకోవడం ద్వారా ఒక వ్యక్తి తన ఆత్మ యోగిత, ఆత్మ గౌరవం భావాలను అంటే సంసర్గాన్ని పోల్చుకోవటం. ఒక మదర్ తెరేసా లాగా, ఒక వివేకానంద లాగా, అట్లా తదాత్మీకరణం వాళ్ళ చూసి మనం ఆనందపడతాం. ఓకేనా? వ్యక్తి తనకు బాధను కలిగించే ఆలోచనలను, కోరికలను లేదా చేదు జ్ఞాపకాలను స్పృహలో నుండి, అంటే చేతన లోపాల నుండి బలవంతంగా అచేతనలోకి నెట్టివేయటాన్ని ఏ రక్షక తంత్రం అంటారంటే దమనం అని అంటారు. ఓకేనండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.